కమింగ్ టు ద ఫిల్మ్ మేకింగ్ టాపిక్ ఇంకెక్కువ విసిగించం మిమ్మల్ని. నాకున్న Yeah. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఆశపడేవి మాత్రమే. హారర్స్ తీశారు, యాక్షన్ ఫిల్మ్స్ తీశారు, సైకో థ్రిల్లర్స్ తీసింది గట్టిగా మాడితే 2 సినిమాలు తీశారు మీరు, అనుక్షణం అండ్ సైకో. Yeah. సినిమా పేరు సైకో, అది బయటికి ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఫస్ట్ థింగ్, ప్రజెంట్ ట్రెండ్లో, ట్రెండ్ అని కాదు, మీరు సైకో థ్రిల్లర్, ది బెస్ట్ సైకో థ్రిల్లర్స్ తీస్తే చూడాలని మేము ఆశపడుతున్నాం. ఆఫ్ కోర్స్ డర్నా జరూర్ హైలో బోమన్ ఇరానీ పోర్షన్ ఈజ్ ది లిటరలీ ఐకానిక్ అండ్ ఐరానిక్ పోర్షన్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సైకో. వర్మ గారు సైకో థ్రిల్లర్ మళ్ళీ ఎప్పుడు తీయబోతున్నారు? సైకోపాత్, ఎర్రగులాబిల్ లాంటి సినిమా. అంటే రైట్ నో ఐఎమ్ నాట్ ఇన్ దట్ జోన్. అది ఎంత యూ హ్యావ్ నెరేటెడ్ అబౌట్ ఎర్రగులాబిలు, శ్రీదేవి సీన్, కరెక్ట్. ఆ ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్, ఒక వేణతోటి థ్రిల్లింగ్ మ్యూజిక్ ఇవ్వడం అనేది, యా. థ్రిల్లర్ ఫ్లేవర్ని మీరు అంతా ఒడిసి పట్టుకుని మీరు ఇప్పుడు ఆ జోన్లో లేనంటే మరి మీరు స్పెషలిస్ట్ కదా. కాదు, ఆ జోన్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ నౌ, బట్ టుమారో ఐ మైట్ గెట్ అన్ ఐడియా. అంటే ఎర్రగులాబీలను రివర్స్ చేస్తే విలన్గా అమ్మాయి ఉండొచ్చు కదా, అలాంటి ఐడియా లేదు. ఏదో సంథింగ్ ఇస్ దేర్. యా. అండ్ జానర్స్ అంటే మీరు టచ్ అయిన జానర్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ చేసారు అని అనుకోవచ్చు. ఫ్యామిలీ థ్రిల్లర్ దీలే, లైక్ దృశ్యం. యా, కరెక్ట్. వర్మ గారు ఫ్యామిలీ పెళ్లి మీద 365 days తీశారు. అంటే పెళ్లిలో వచ్చే ఆబ్స్టకల్స్, కరెక్ట్, మనస్పర్ధలు వగేరా మీద. యా. మీరు బిగ్ స్పాన్లో తీస్తే యాడమ్స్ ఫ్యామిలీ స్టైల్లో, దృశ్యం స్టైల్లో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్యామిలీ థ్రిల్లర్ ఫ్రమ్ వర్మ గారు, అట్లీస్ట్ ఎ థ్రిల్లర్, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ జానర్ ఆర్ నాట్. నెక్స్ట్ చేయబోయే ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అనేది ఈ వెలికి తీసే ప్రాసెస్. అదే అంటే వర్క్ జరుగుతున్నాయి, బట్ ఐ హావ్ నాట్ యెట్ ఫైనలైజ్ ఎగ్జాక్ట్లీ ఏది స్టార్ట్ చేయాలి, ఎందుకంటే వీటిలో బిజీగా ఉండి నేను చేయలేదు అది. ప్రజెంట్ వ్యూహం కంప్లీట్ అయిపోయింది కదా, వర్క్ అనేది. యా, కమింగ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. సో వెన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫిల్మ్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ సార్ తోటి? ఇట్ విల్ బీ సమ్ టైమ్ ఇన్ అనదర్ 4 to 5 months. ఈ ఇయర్లో ఉందండి? ఈ ఇయర్లో. ఎలాంటి సినిమా సార్? ఇంకా నేను చెప్తాను తర్వాత. యాక్చువల్లీ ఇస్ హారర్ ఫిల్మ్. హారర్ ఫిల్మ్. యా. కెమిస్ట్రీ ప్రొఫెసర్ భయపడడం చూసాం ఏదైనా చూసి, అది కూడా ఒక యాంథాలజీలో ఒక బిట్. యా, కరెక్ట్. బట్ ఇందులో హర్రర్ ఫిల్మ్ అంటే లేటెస్ట్ వీఆర్ అనేబుల్ టు ప్రెడిక్ట్ ఏం తీస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కంప్లీట్ హిందీ బాలీవుడ్కి మళ్ళీ శపథం తర్వాత అమితాబ్ గారి సినిమా అని మేము అనుకోవచ్చా? కాదు, మధ్యలో ఇంకా ఉంటాం. మధ్యలో ఇంకా ఉంటాయి. బట్ ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ గారితో సినిమా, సర్కార్ 1, సర్కార్ 2, నిశ్శబ్ద్, సర్కార్ 3, డర్నా జరూరీ హై, డర్నా మన హై, ఒక 6-7 సినిమాలు చేశారు వరుసగా. 9 చేసాం. 9 సినిమాలు అమితాబ్ బచ్చన్ గారితో చేశారు. బట్ వేరే మోహన్ లాల్ గారితో ఒకటి చేశారు. ఆఫ్ కోర్స్ హీఈస్ నాట్ ఎ ప్రోటగోనిస్ట్, హీఈస్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ కంపెనీ. వేరే తెలుగులో కూడా ఆఫ్ కోర్స్ మీరు ఎందుకు చేయలేదని నేను అడగకూడదు, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కమల్ హాసన్ గారు, వీఆర్ ఎక్స్పెక్టింగ్ చిరంజీవి గారు ఇన్ యువర్ ఫిల్మ్స్. చిరంజీవి గారు మిస్ అయ్యింది. నేను వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి చేయనండి. నేను స్టోరీ టెల్లర్. ఎలాంటి స్టోరీలో, ఎలాంటి కాస్టింగ్లో ఎలా వర్కౌట్ అవుతుంది నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ బట్టి వెళ్తాను, వేరే వాళ్ళ ఒపీనియన్ బట్టి వెళ్ళాను. సో నెక్స్ట్ వచ్చి మీ పైప్ లైన్లో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అనేది మాకు తెలిసింది. సో ఇప్పుడే చెప్పారు మీరే. సో ఇట్ విల్ రియల్లీ ఎక్సైట్. మిమ్మల్ని చాలా అడగాలి, లోపల చాలా సంతోషంగా ఉంది. మీ ముందుకు ప్రశ్నలు ఇంకా వేయచ్చు అంటే వ్యూహం మీద వేయచ్చు, బట్ మీరు అందరికీ చెప్పేసిన సమాధానాలే మాకు చెప్తున్నారు. ఐ జస్ట్ వాంట్ సంథింగ్ ఏ యూనిక్ ఆన్సర్, అట్లీస్ట్ ఎవరికి చెప్పని ఒక సీక్రెట్ లాంటిది. వ్యూహం గురించి అవ్వచ్చు, మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి అవ్వచ్చు. ఆ వ్యూహం గురించి దీనికి సీక్రెట్ ఏమి ఉండదని నేను అనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ప్రతి ఒక్కరికి మీరు ప్రతి ఒక్క విషయం చెప్పారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ మీద ఉన్నట్లుగా ఒక ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. బట్ వర్మ గారి నుంచి లాస్ట్ ముగించేపోతున్నాను. వర్మ గారి నుంచి స్టార్టింగ్ రక్త చరిత్ర మొదలుపెట్టి ఇప్పుడు వ్యూహం శపథంతో క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ రాబోయే పొలిటికల్ థ్రిల్లర్స్ ఏమైనా ఉన్నాయా? నాట్ రైట్ నౌ. మరి జయలలిత గారి ఫ్రెండ్ శశికళ గారితో అది అప్పుడు అనుకున్నాం ఆ టైంలో, బట్ ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ ప్రాజెక్ట్. ఓకే, షెల్వుడ్ ప్రాజెక్ట్స్లో అది కూడా ఉంది ఒకటి. ఇప్పుడు షెల్ నేను రోజుకి 10 ఐడియాలు వస్తాయి నాకు. కొన్ని లీక్ అవుతాయి, ఇలా చేయబోతున్నాను. కొన్ని ఒకసారి నేనే చెప్పొచ్చు, కానీ ఫైనల్గా నేను ఎవ్రీడే పని చేస్తూ ఉంటాను. ఎవ్రీ ఇయర్ ఐ మేక్ 2 or 3 films ఎనీ విచ్ వే. సో కొన్ని బ్యాక్గ్రౌండ్ అవుతాయి,
కొన్ని మళ్ళీ ఫోకస్లోకి వస్తాయి, కొన్ని మర్చిపోతాం. సార్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అంటే అదో పెద్ద పెద్ద భూతంలా కనిపిస్తుంది సార్. ఎందుకంటే షార్ట్ మేకింగ్, తర్వాత స్పాట్లో ఎడిటింగ్, ఓకే టేక్స్ ఇన్ని ఉంటాయి కదా. మీరు ఇంత స్పీడ్గా చేస్తారు సినిమాలు. అంటే మీకు అంత అందవేసిన చేయి ఉన్నప్పుడు అది ఏంటి అంటే అందులో ఉన్న మర్మం మాకు చాలా మందికి అర్థం కాదు. ఇంకా ఫస్ట్ సినిమా తీయని వాళ్ళు ఫస్ట్ సినిమా కోసం తిరుగుతూ ఉంటారు పాపం టు మేక్ దర్ ఫస్ట్ ఫిలిం హ్యాపెండ్. అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి మీ నుంచి కొన్ని టిప్స్ అవసరం, ఏమైనా చెప్పగలుగుతారు? ఎవ్రీబడి అందరికీ వాళ్ళ ఓన్ మైండ్ ఉంటుంది. ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఏమన్నా అడిగాను, ఎవరిని అడగల, నా ఇష్టం వచ్చినట్టు తీసాను సినిమా. ఇంకొకళ్ళని అడగటం, టిప్ అడగటం అంటే అక్కడ డైరెక్షన్ ఎబిలిటీ లేదు. హౌ టు గ్రాబ్ ది ఆపర్చునిటీ ఆఫ్ ఎ ఫస్ట్ ఫిల్మ్, అదే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అది ఆ పర్సనాలిటీలో ఉండాలి కదా. మీరు అవతలోడికి చెప్పి యాక్టర్కో, ప్రొడ్యూసర్కో, ఎక్స్కో, వైకో వీళ్ళందరికీ మీలో ఒక కెపాసిటీ ఉందని నమ్మించగలిగే కెపాసిటీ ఉండాలి కదా. ఆ కెపాసిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వేరే ఒకటి చెప్పాల్సిందే ఉంటుంది. అది చెప్తే నేర్చుకునేది ఏమి ఉండదు అక్కడ. ఎగ్జాక్ట్లీ యువర్ టెలింగ్ అబౌట్ ది నెరేటివ్ కెపాసిటీ. ఫిల్మ్ మేకింగ్లో కూడా ఒక నెరేటివ్ స్టైల్ ఉంది మీకు. నేను ఇప్పుడు శివ సినిమా ఫస్ట్ టైం నేను యార్లగడ్డ సురేంద్ర గారికి ఓపెనింగ్ సీన్ చెప్పాను, అంతే, స్టోరీ కూడా చెప్పలా. జస్ట్ ఆ కార్ వచ్చి ఆగి ఆడు దిగుతాడు, రోడ్ క్రాస్ చేసి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ఒక్క సీన్ ఒకటి చెప్పినాను. ఆ ఒక్క సీన్ తోటి డిసైడెడ్ టు గివ్ మీ ఫిల్మ్. అది నేరేటివ్ కెపాసిటీ. అది తన స్టోరీ అడగలేదు, నేను చెప్పలేదు. మీరు రాత్రి సినిమా చెప్పి భయపెట్టారంట కదా. ఈవెన్ దో కీరవాణి గారు అవ్వచ్చు, ఆర్ఆర్ లేకుండా ఉన్న సినిమాని చూసి ఆయన భయపడి మీ సినిమా చేయలేదన్నారు. అవును, రామోజీరావు గారు కూడా భయపడ్డారు, మీకు సినిమా ఇవ్వలేదు అంటే బిఫోర్. అది తప్పది. రామోజీ గారికి నేను ఇప్పుడు స్టోరీ చెప్పలేదు. ఐ జస్ట్ టోల్డ్ హిమ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్, బట్ హీ డిడ్ నాట్ రియాక్ట్. ఆయనకి ఎప్పుడు నేను కథ చెప్పలేదు. అంటే ఈ రాత్రి అనే కథనే చాలా మంది చెప్పి ఆ తర్వాత ఎంటర్ ది డ్రాగన్ ద్వారా మీరు గొల్లారవి లైఫ్లోంచి డెవలప్ చేసింది శివ వన్ లైనర్. ఎస్. రాత్రి ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు? రాత్రి హాలీవుడ్ ఫిల్మ్స్ నుంచి, ఎగ్జార్సిస్ట్, ఈవిల్ డెడ్, అలా 3-4 హాలీవుడ్ సినిమాలు. అంటే ఓ బుక్ తెరిచి ఆ లోపల చాలా ఉంటాయి కదా. అవును, అండర్ గ్రౌండ్ అనేది అందులోంచి ఇన్స్పైర్ అయినట్లు. కానీ హాలీవుడ్లో చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు, 1-2 కాదు, ఎస్ సార్, 100 ఉన్నాయి. ఈవెన్ పారానార్మల్ యాక్టివిటీ ఆల్సో. పారానార్మల్కి మచ్ లేటర్ కదా, ఈ మధ్యన వచ్చింది కదా. ఈ మధ్యనే ఫిల్మ్ మేకింగ్, హౌ టు మేక్ ఫిల్మ్ సింపుల్ అనేది, ఫిల్మ్ మేకింగ్ సింపుల్ అనేది మీ నుంచి వచ్చిన ఇన్పుట్స్ చాలా తక్కువ మంది నుంచి వస్తాయి. ఈవెన్ ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రాంగోపాల్ వర్మ అని వస్తున్నారు తప్ప రాజమౌళి అని రావట్లే చాలా మంది. ఎందుకంటే హౌ టు మేక్ ఇట్ సింపుల్ అనేది మీకు తెలుసు, అండ్ హౌ టు మేక్ ఇట్. దానికి కారణం ఇట్స్ ఆల్సో ద బడ్జెట్స్. ఇప్పుడు రాజమౌళి ఈ మేక్స్ వెరీ మెగా ఫిల్మ్స్, 300 crore 400 crore పెద్ద పెద్ద స్టార్స్తో. దానికి ఎలా వస్తారు, ఎలా అయినా అలా అవుదామని. నేనంటే ఈ చిన్న సినిమాలు తీస్తాను, ఏదో మిడ్ రేంజ్లో తీస్తాను, ఈ కొత్త టెక్నాలజీలు వాడుతూ ఉంటాను కాబట్టి నా మీద ఇన్స్పైర్ అయ్యే వస్తారు, నాట్ బికాస్ ఆఫ్ దట్. రాజమౌళితో ఇన్స్పైర్ అవ్వటాలంటే వీఆర్ టాకింగ్ అబౌట్ మెగా బడ్జెట్స్, బిగ్ స్టార్స్. అది అందరికీ ఎలా అవుతుంది? అది చెక్కిన ఆభరణం లాంటి సినిమా అంటారు దాన్ని. వాట్ ఎవర్ ఇట్ ఈస్. రాజమౌళి లాగా ఇన్స్పైర్ అవ్వటం అనేది మీనింగ్లెస్. ఇది మీరు ఫస్ట్ పేరు తెచ్చుకుని, రాజమౌళి ఆల్మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డ్ తోటి అన్ని సూపర్ హిట్ సినిమాలు తీసిన తర్వాత తనకు వచ్చిన క్రెడిబిలిటీలోంచి తీసాడు బాహుబలి కానీ ఇవన్నీ.